Hello everyone, welcome back to Dano Spoken English. Today we are going to learn about the important word in English grammar, that is the adverb. Adverb. So what is adverb? Adverb is a word. It is a describe or modify a verb, an adjective and another adverb. The adverb అనేది ఒక పనిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత తరచుగా లేదా ఎంత మేరకు జరుగుతుందో తెలిపే పదం. అడ్వర్బ్ అనేది ఒక పని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత తరచుగా లేదా ఎంత మేరకు జరుగుతుందో తెలియజేసే పదాన్ని అడ్వర్బ్ అంటాం. అడ్వర్బ్ క్రియను అంటే వర్బ్ని, విశేషాన్ని దట్ మీన్స్ యాడ్జెక్టివ్ని, మరో క్రియ విశేషాన్ని అంటే అనదర్ అడ్వర్బ్ని లేదా మొత్తం వాక్యాన్ని, హోల్ సెంటెన్స్ని వివరించి లేదా మార్చే పదం. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా జరిగింది, హౌ హ్యాపెన్. ఎప్పుడు, వెన్. ఎప్పుడు జరిగింది, వెన్. ఎక్కడ జరిగింది, వే. ఎంత తరచుగా జరిగింది, హౌ ఆఫెన్. ఎంత మేరకు జరిగింది, ఓ టెక్స్ట్. ఆ పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే చెప్పేదానికి అడ్వర్బ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పీక్స్ క్లియర్లీ. హౌ హీ స్పీక్స్ క్లియర్లీ. అతను చాలా స్పష్టంగా మాట్లాడతాడు. వెన్ షీ కేమ్ ఎస్టర్డే. వెన్ షీ కేమ్, ఆమె నిన్న వచ్చింది. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. వారు బయట వేచి ఉన్నారు. ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ. హౌ ఆఫెన్. నేను ఎప్పుడు త్వరగా లేస్తాను. ద వాటర్ ఈజ్ వెరీ కోల్డ్. వాట్ ఎక్స్టెంట్. నీరు చాలా చల్లగా ఉంది. సో హౌ మీన్స్ స్లోలీ, క్విక్లీ అనే చెప్పే పదం. వెన్ ఎక్కడ, వేర్ ఎక్కడ. వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ. హౌ ఆఫెన్ ఆల్వేస్, యూజువల్లీ, వెరీ, ట్రూ. సో హియర్ the adverb modifies a verb. He runs fast. Here the runs is the verb, fast is the adverb. Adverb modifies or change a verb. The fast, how he runs very fast. The fast adverb modifies the verb runs. అతను వేగంగా పరిగెడతాడు. She sings beautifully. Here the beautifully is the adverb. Sings, how she sings beautifully. The beautiful adverb modifies the sings. The adverb modifies an adjective. She is very beautiful. The beautiful is the adjective. The adverb very modifies the beautiful, the adjective. The water is too cold. Cold is adjective. Too is adverb. The adverb too modifies the adjective cold. Adverb modifies another adverb. Here he speaks very slowly. The very is a adverb, slowly is another adverb. అతను చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. హౌ he speaks very slowly. She ran quite quickly. She ran quite quickly. The quite is the adverb, quickly is another adverb. So quite modifies another adverb, quickly.
Adverb modifies whole sentence. Fortunately we reached on time. అదృష్టవశాత్తు మేము సమయానికి చేరుకున్నాం. ఫార్చునేట్లీ. సాడ్లీ హీ మిస్డ్ ద ట్రైన్. దురదృష్టవశాత్తు అతను రైలు మిస్ అయ్యాడు. సో లెట్స్ టాక్ about some important adverbs. Generally we use many important adverbs in our daily life. Let's practice them. Always, ఎల్లప్పుడు, యూజువల్లీ సాధారణంగా, ఆఫెన్ తరచుగా, సమ్టైమ్స్ కొన్నిసార్లు, అకేషనల్లీ అప్పుడప్పుడు, రేర్లీ అరుదుగా, సెల్డమ్ చాలా అరుదుగా, నెవర్ ఎప్పుడూ కాదు, నౌ ఇప్పుడు, దెన్ అప్పుడు, సూన్ త్వరలో, ఆల్రెడీ ఇప్పటికే, స్టిల్ ఇంకా, హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఎవ్రీవేర్ అన్ని చోట్ల, ఎనీవేర్ ఎక్కడైనా, క్విక్లీ త్వరగా, స్లోలీ నెమ్మదిగా, కేర్ఫుల్లీ జాగ్రత్తగా, ఈజీలీ సులభంగా, ఆల్మోస్ట్ దాదాపు, ఇనఫ్ తగినంతగా, సర్టైన్లీ ఖచ్చితంగా, ప్రాబబ్లీ బహుశా, ఎగ్జాక్ట్లీ సరిగ్గా, రియల్లీ నిజంగా, ఫైనల్లీ చివరగా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఆల్మోస్ట్ దాదాపు, ఇనఫ్ తగినంతగా, సర్టైన్లీ ఖచ్చితంగా, ప్రాబబ్లీ బహుశా, ఎగ్జాక్ట్లీ సరిగ్గా, రియల్లీ నిజంగా, ఫైనల్లీ చివరగా. హ్యాపీలీ సంతోషంగా, సాడ్లీ విచారంగా లేదా బాధగా, క్వైట్లీ నిశ్శబ్దంగా, లౌడ్లీ గట్టిగా, పొలైట్లీ మర్యాదగా, కైండ్లీ దయగా, హానెస్ట్లీ నిజాయితీగా, క్లియర్లీ స్పష్టంగా, టుగెదర్ కలిసి, హ్యాపీలీ సంతోషంగా, సాడ్లీ విచారంగా, క్వైట్లీ నిశ్శబ్దంగా, లౌడ్లీ గట్టిగా, పొలైట్లీ మర్యాదగా, కైండ్లీ దయగా, హానెస్ట్లీ నిజాయితీగా, క్లియర్లీ స్పష్టంగా, టుగెదర్ కలిసి. దీస్ ఆర్ ఆల్ అడ్వర్బ్స్. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత తరచు. I always brush my teeth. So these are some examples. What are the words we learned so far? I always brush my teeth. She usually comes on time. She usually comes on time. ఆమె సాధారణంగా సమయానికి వస్తుంది. We often visit our grandparents. We often visit our grandparents. He sometimes watch TV. He sometimes watch TV. They rarely eat fast food. Rarely. వారు చాలా అరుదుగా ఫాస్ట్ ఫుడ్ తింటారు. They rarely eat fast food. Adverb of manner. He speaks politely. అతను మర్యాదగా మాట్లాడతారు. She writes neatly. ఆమె చక్కగా రాస్తుంది. ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ. బిడ్డ ప్రశాంతంగా నిద్రపోయింది. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. దయచేసి జాగ్రత్తగా వినండి. ద స్టూడెంట్స్ ఆన్సర్డ్ కాన్ఫిడెంట్లీ. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎప్పుడు. ఐ విల్ కాల్ యూ లేటర్. నేను నీకు త్వరతో కాల్ చేస్తాను, ఫోన్ చేస్తాను. వి మస్ట్
వి మెట్ ఎస్టర్డే. మేము నిన్న కలిసాము. షీ ఈజ్ కమింగ్ టుడే. ఆమె ఈరోజు వస్తుంది. దే విల్ అరైవ్ టుమారో. వాళ్ళు రేపు వస్తారు. ప్లీజ్ కమ్ ఎర్లీ. దయచేసి త్వరగా రండి. ప్లీజ్ కమ్ ఎర్లీ. హీ అరైవ్డ్ లేట్. అతను ఆలస్యంగా వచ్చాడు. హీ అరైవ్డ్ లేట్. అడ్బర్ ఆఫ్ ప్లేస్. ఎక్కడ? కమ్ హియర్. ఎక్కడికి రా. గో దేర్. అక్కడికి వెళ్ళు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. పిల్లలు బయట ఆడుతున్నారు. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. దయచేసి లోపలికి రండి. మై బుక్స్ ఆర్ అప్ స్టైర్స్. నా పుస్తకాలు పైన అంతస్తులు ఉన్నాయి. హీ లుక్డ్ ఎవ్రీవేర్. హీ లుక్డ్ ఎవ్రీవేర్. అతను ప్రతి చోట వెతికాడు. హీ లుక్డ్ ఎవ్రీవేర్. అతను ప్రతి చోట వెతికాడు. అడ్వర్ ఆఫ్ డిగ్రీ. ఎంత? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. షీఈస్ క్వైట్ ఇంటెలిజెంట్. ఆయన చాలా తెలివైనది. షీఈస్ క్వైట్ ఇంటెలిజెంట్. దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ. దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ. ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. టూ హెవీ. హీ ఆల్మోస్ట్ ఓన్ ద రేస్. హీ ఆల్మోస్ట్ ఓన్ ద రేస్. అతను దాదాపు పందెంలో గెలిచాడు. హీ ఆల్మోస్ట్ ఓన్ ద రేస్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. Thank you for watching my video. If you like my video, please share and subscribe to my channel. Thank you so much. I really appreciate your help. It means a lot to me.